ఏఎస్పీ గారికి చేద్దా కొంచెం ఏది అవసరం లేదని ఉండదు. వైఎస్ఆర్ కడప జిల్లా చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి రోజు. ఈ రోజు నుంచి రాజంపేట డివిజన్లో ఉన్నటువంటి 4 మండలాలు ఈరోజు కడప జిల్లాలో విలీనం అవటం జరిగింది. అంటే ఇప్పటి వరకు అన్నమయ్య జిల్లా పరిధిలో ఉన్నటువంటి రాజంపేట రెవెన్యూ డివిజన్ని 4 మండలాలు అంటే నందలూరు, రాజంపేట, అదేవిధంగా వీరబల్లె, సుండుపల్లె ఈ 4 మండలాలుతో ఉన్నటువంటి రాజంపేట డివిజన్ని కడప జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా పరిధిలోకి తీసుకురావటం జరిగింది. గవర్నమెంటు దానికి అనుగుణంగా నిన్న ఉత్తర్వులు ఇచ్చున్నారు. అలాగే స్టేట్ గజెట్లో కూడా పబ్లిష్ చేయటం జరిగింది. అలాగే నిన్నటి రోజున మన జిల్లా గజెటర్లో కూడా పబ్లిష్ చేయటం జరిగింది. ఈ రోజు నుంచి ఈ రాజంపేట రెవెన్యూ డివిజను వైఎస్ఆర్ కడప జిల్లా పరిధిలో పనిచేస్తుంది. దీనికి సంబంధించి మన రాజంపేట సబ్ డివిజనల్ ఆఫీసర్గా ఉన్నటువంటి భావన గారు, సబ్ కలెక్టర్ రాజంపేట. సో విల్ కంటిన్యూ యాజ్ ద సబ్ కలెక్టర్ ఫర్ ద రాజంపేట న్యూలీ కార్డ్ రాజంపేట డివిజన్. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి రైల్వే కోడూరు తిరుపతి జిల్లాకి మెర్జ్ అవ్వటం జరిగింది. రిమైనింగ్ మండల్సు అలాగే మీ అందరికీ తెలుసు రాజంపేట కాన్స్టిట్యుయెన్సీలో 2 మండలాలు అంటే ఒంటిమిట్ట, అదేవిధంగా సిద్ధవటము మన కడప జిల్లా పరిధిలో ఉండటం జరిగింది ఇంతకుముందు కూడా. వాటితో పాటు ఈ 4 మండలాలు కూడా మనకి ఇప్పుడు కడప జిల్లాలోకి రావటం ద్వారా రాజంపేట కాన్స్టిట్యుయెన్సీ మొత్తంగా ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లాలో భాగంగా ఉంటుంది. తద్వారా కడప జిల్లాలో మొత్తం మనకి 40 మండలాలు జిల్లాలో ఉంటాయి. 36 మండలాలు ఇంతకుముందు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 4 మండలాలు దాంట్లో జాయిన్ అవటం వల్ల మొత్తం 40 మండలాలు అవుతుంది. తద్వారా రాష్ట్రంలోనే అత్యధిక మండలాలు ఉన్నటువంటి జిల్లాగా మన వైఎస్ఆర్ కడప జిల్లా అవతరిస్తూ ఉంది. అలాగే ఈ 4 మండలాలు కూడా మన కడప జిల్లాలో కలిసినందు ద్వారా మన జిల్లా యొక్క పాపులేషను మనకి ఇంతకుముందు 20,30,000 జనాభా ఉన్నది. సుమారుగా 2,70,000 మంది జనాభా పెరుగుదల వల్ల సుమారుగా 23 లక్షల జనాభాగా మనకి రావటం జరుగుతూ ఉంది. అలాగే ఈ నందలూరులో ఉన్నటువంటి సౌమ్యనాథ టెంపుల్, అలాగే తెలుగు వాగ్గేయకారుడు మన అందరి జీవితాల్లో కూడా చాలా మన సంస్కృతికి అలాగే మన దైనందిన జీవితాల్లో కూడా చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి శ్రీ తాళపాక అన్నమయ్యాచార్యులు గారు పుట్టినటువంటి ఊరు కూడా ఇప్పుడు కడప జిల్లాలోకి రావటం జరిగింది. సో దానికి చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ యొక్క ఉత్తర్వులు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే మన ముఖ్యమంత్రి గారికి జిల్లా ప్రజల తరపున మనస్ఫూర్తికరంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అలాగే ఈ ఈ డివిజన్ని మనకి కడప జిల్లాలో కలిపినందువల్ల ఆ 4 మండలాల్లో ఎందుకంటే ఇంతకుముందు అన్నమయ్య జిల్లా తీసుకున్నట్టయితే 2 మండలాలు కొంచెం బాగా దూరంగా ఉండటం జరిగింది. సో అలాగే వాళ్ళందరికీ కూడా దైనందిక జీవితాల్లో ప్రతిరోజు కూడా కడపతోటి ఎక్కువగా అనుబంధం ఉంది. ఎడ్యుకేషనల్ నీడ్స్ కానీ లేకపోతే ఎకనామిక్ నీడ్స్ కానీ అదేవిధంగా వారి యొక్క సాంస్కృతిక సంబంధాలు కూడా ఎక్కువగా మనకి కడప పట్టణంతో కడప జిల్లాతో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తద్వారా ఎక్కువ మంది ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. అలాగే వారి సంతోషాన్ని కూడా వివిధ రూపాన వారు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఈ ఈ ఈ 4 మండలాలతో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ని మనకి కడప జిల్లాలో కలిపినందువల్ల ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్ని కానీ అంటే ఇప్పుడు ప్రస్తుతం రాజంపేటలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో డివిజనల్ ఆఫీసెస్ కానీ లేకపోతే పోలీసు ఆఫీసెస్ కానీ లేకపోతే జ్యుడిషియరీ ఆఫీసెస్ కానీ ఏ ఒక్క ఆఫీసు కూడా ఎక్కడికి కూడా తరలించడం అనేది జరగదు. ఆ ఆఫీసెస్ అన్నీ కూడా మన రాజంపేటలోనే ఉంటాయి. రాజంపేట నుంచే పనిచేయటం జరుగుతోంది. అలాగే మన కడప జిల్లా దేశవ్యాప్తంగా ఒక ఇంపార్టెంట్ హార్టికల్చర్ హబ్గా మనం ఎదుగుతూ ఉన్నాము. ఇటువంటి సందర్భంలో మన రాజంపేట మండలంలో ఉన్నటువంటి హార్టికల్చర్ ముఖ్యంగా మనకి 3 రకాలైనటువంటి పంటలు ఎక్కువగా ఆ ప్రాంతంలో పండుతాయి. ఒకటి బనానా. మనకు తెలుసు, మీ అందరికీ తెలుసు, మన కడప జిల్లాలో పండించినటువంటి బనానా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి పేరు తెచ్చుకుంది. సో ఈ మండలాలు ఈ యొక్క దీంట్లోకి రావటం వల్ల దాని యొక్క పరిధి కూడా ఇంకా పెరిగి ఇంకా ఎక్కువ మార్కెట్ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మనకి చీనీ పంట కూడా ఎక్కువగా ఈ ప్రాంతంలో పండిస్తారు. అలాగే నిమ్మ కూడా ఎక్కువగా పండిస్తారు. మామిడి ఎక్కువగా పండిస్తారు. అలాగే బొప్పాయి కూడా ఈ ప్రాంతాలు ఎక్కువగా పండిస్తారు. హార్టికల్చర్లో అక్కడ మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా హార్టికల్చర్ పంటలకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నటువంటి తరుణంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే హార్టికల్చర్ రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దాలి అని చెప్పేసి ఒక ఆలోచనతోటి ఉన్నారో అటువంటి ఆలోచనని ఈ యొక్క కడప జిల్లా ముందు వరుసలో ఉండి నిలబెడుతుందని చెప్పేసి మన జిల్లా ప్రజలందరి తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు నుంచి మన ఈ 4 మండలాలతో ఉన్నటువంటి రాజంపేట రెవెన్యూ డివిజను ప్రతిరోజు కూడా ఇంతకుముందు ఏ విధంగా సర్వీసెస్ ఇస్తూ ఉందో అదే విధమైనటువంటి సర్వీసెస్ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి ఇస్తూ అలాగే జిల్లా అంటే డివిజన్ను ఇప్పుడు 4 మండలాలకే పరిమితమైంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులు అలాగే అక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ అలాగే ఏఎస్పీ అలాగే ఇతర అధికారులు మరింత ఎక్కువ ఫోకస్డ్గా ఆ డివిజన్లో ఉన్నటువంటి గ్రామాలపైన ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. అలాగే ప్రజలకి అడ్మినిస్ట్రేషన్ని దగ్గరగా తీసుకువెళ్ళే అవకాశం వచ్చింది. కాబట్టి ఆ రకంగా మనం కృషి చేస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఒక 1 వీక్లో ఏవైతే పేపర్ వర్క్ ఉందో అంటే ముఖ్యంగా బోర్డ్సు ఎరెక్షన్ దగ్గర నుంచి అలాగే స్టేషనరీలో కానివ్వండి లేకపోతే బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి కంప్యూటర్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ అవ్వాలి. ఆ ప్రాసెస్ ఆల్రెడీ మొదలుపెట్టున్నాము. మేబీ ఇన్ నెక్స్ట్ 24 to 48 అవర్స్లో ఆ ప్రాసెస్ అంతా కూడా పూర్తవటం జరుగుతుంది. సో ఈ సమయంలో ఎక్కడైనా ఒక చిన్న పొరపాటు కానీ లేకపోతే ఒక చిన్న అసౌకర్యానికి గురైనట్టయితే మమ్మల్ని క్షమించవలసిందిగా కోరుతున్నాను. అలాగే సాధ్యమైనంత త్వరలో ఈ సర్వీసెస్ అన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ కూడా ఆన్లైన్ సేవలను కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు మనకి రాజంపేట యాజ్ ఎ రెవెన్యూ డివిజన్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 100 years చరిత్ర కలిగినటువంటి రెవెన్యూ డివిజను.
అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఫర్ ఎ లాంగ్ టైం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. సో కొత్తగా మనకి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ అనేది పెద్దగా మనకి కనిపించవు. ఒకవేళ ఎక్కడైనా అదనంగా కావాల్సినట్టయితే ఇమీడియట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్లను కూడా మనం ఫిల్ చేసుకుంటూ ప్రజలకి అందుబాటులో అతి దగ్గరగా సర్వీసెస్ అందటానికి ఇది ఒక మంచి ప్రాంత ప్రజలకి ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. నమస్కారం మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా మన అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లిని ప్రకటించినందుకు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మీకు మదనపల్లి తెలిసి జనసేన కుటుంబ సభ్యులందరూ మీకు సుపరిచితమే. ముఖ్యంగా ఈరోజు ఈ అన్నమయ్య జిల్లాలోని పీలేరు కాన్స్టిట్యున్సీ బెజవాడ దినేష్ గారు జనసేన పార్టీ ఇన్ఛార్జి, పుంగనూరు నియోజకవర్గానికి మన గంగాధర్ అంటే చిన్నారాయలు గారు అక్కడ ఇన్ఛార్జిగా, తంబడపల్లి తాలూకాకి నా సాయి గారు జనసేన పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. మేమందరము కూడా రాయచోటు నుంచి కూడా రావాల్సింది, అనివార్య కారణాలలో రాలేకపోయినారు. మేము జనసేన పార్టీ ఇన్ఛార్జీలుగా ఈ 5 నియోజకవర్గాలకు చెందిన మేమంతా కూడా ఐకమత్యంగా ఉండి ప్రజలకి, జనసేన క్యాడర్కి ఈ జిల్లాలో ఏ సమస్య వచ్చినా ఇక్కడ అధికారుల దృష్టికి తీసుకొని పోయి ఆ సమస్య మాది ఏదైనా వ్యక్తిగత సమస్య అంటే వ్యక్తిగతంగా మేము వెళ్ళి మా కుటుంబ సభ్యులాగా మేము ఆదుకుంటాము. ఈ గ్రామాల్లో కానీ, వాళ్ళ మండలాల్లో కానీ, వాళ్ళ మున్సిపాలిటీ వార్డులో కానీ ఏదైనా ప్రజా సమస్యలు ఏదైనా వస్తే మేమందరం కూడా ఐకమత్యంగా నిలబడి, ఎందుకంటే ఒకరొక్కరే పోరాటం చేయడం కన్నా, ఒకరొక్కరు ప్రయత్నం చేయడం కన్నా ఏ సమస్య వచ్చినా కూడా మేము 5 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మాకు కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి దక్కాల్సిన గౌరవం కానీ, జనసేన పార్టీకి దక్కాల్సిన వాటా అంటే అది పదవుల రూపేణా కావచ్చు, అభివృద్ధి పనుల్లో కావచ్చు, ఏదైనా కూడా మా జనసేన పార్టీకి రావాల్సిన వాటా కోసం మేమంతా కూడా ఇక్కడ దినేష్ గారు, చిన్నా గారు, సాయి గారు మేమంతా కూడా ఐకమత్యంగా ఉండి పోరాటం చేస్తామని ఇప్పుడే మన మార్కెట్ యార్డ్ శివరాం గారు కూడా కలెక్టర్ గారితో మాట్లాడుతూ కలెక్టర్ గారిని కలిసాం. ఎస్పీ గారిని కలుద్దామంటే ఆయన అందుబాటులో లేరు. డిఎస్పీ గారిని కూడా కలిసి వచ్చాము. ఒకటే చెప్పాము, సార్ మా వ్యక్తిగత పనుల మీద మేము ఎప్పుడు మిమ్మల్ని కలవము, మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం మేము మీ దగ్గరకు రాము, కానీ ప్రజా సమస్యల పట్ల ఏమన్నా ఉంటే మాత్రం జనసేన మేము ప్రజా గొంతుకై మేము వచ్చి నినదిస్తాము, మీకు వివరిస్తాము, మీరు మాత్రం వెంటనే స్పందించి మాకు పనులు చేసి పెట్టాలని చెప్పేసి ఆయన కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే నిన్న జిల్లా మంత్రివర్యులు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారిని కూడా కలిసి ఇదే విషయాన్ని నేను ఆయనతో చర్చించినాను. ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఒక గొప్ప మాట అన్నారు, పెద్ద మాట అన్నారు. రామప్రసాద్ రెడ్డి గారు అన్నా, ఇది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం కార్యకర్తలకు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ఖచ్చితంగా ఈ జిల్లా మంత్రిగా నేను హామీ ఇస్తున్నాను. జనసేన పార్టీ కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమానంగా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో సమానంగా మీ అందరికీ కూడా సముచిత గౌరవము కల్పించే బాధ్యత నాదని చెప్పి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇక్కడికి వచ్చేసిన పీలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దినేష్ అన్న గారికి, మరియు పుంగనూరు ఇన్ఛార్జ్ చిన్నారాయలు గారికి, మరియు తంబలపల్లి ఇన్ఛార్జ్ సాయి గారికి, మా అన్న రామదాస్ అన్నకి, మండలాధ్యక్షులకి, కళ్యాణ్కి, అడపా సురేంద్రకి, పవర్ ప్రెసిడెంట్ జగదీష్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మనందరికీ ఒక ఆనందం పంచుకునే క్షణాలు ఇవి. ఎందుకంటే మదనపల్లి జిల్లా కేంద్రంగా ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మదనపల్లికి ఇచ్చిన గొప్ప వరం ఇది.
ఎందుకంటే 5 సంవత్సరాల పైగా పోరాటం చేసినాం మదనపల్లి జిల్లా కేంద్రం కావాలని. ఈరోజు అది మనకు అందరికీ ఇచ్చినారు కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఇంకో విషయం ఏమంటే ఎప్పుడైతే మదనపల్లి జిల్లా అయిందో ఇక్కడ జనసేనకు కూడా పెద్ద బాధ్యత ఏర్పడింది మదనపల్లిలో. ఈ పెద్ద బాధ్యతని నా 5 కాన్స్టిట్యూషన్స్ అంటే ఇంక్లూడింగ్ రాయచోటి, పీలేరు, తంబలపల్లి, పుంగనూరు, మదనపల్లి అన్న పెద్ద దిక్కుగా ఉన్నారు కాబట్టి మదనపల్లి ఇన్ఛార్జ్ రాయలసీమ పోకందరి రామదాస్ అన్న ఉన్నారు కాబట్టి రామదాస్ అన్న ఆధ్వర్యంలో మదనపల్లి జిల్లా అయింది కాబట్టి ఇంకా పెద్ద కార్యాలయం, జిల్లా కార్యాలయం ఓపెన్ చేస్తూ ఇంకా అది పెద్దది, అతి త్వరలో, ఎందుకంటే పెద్దదైంది కాబట్టి పెద్ద కార్యాలయం కూడా అతి త్వరలో జిల్లా జనసేన పార్టీ కార్యాలయం ఓపెన్ చేస్తారు అన్న ఆధ్వర్యంలో. దాని తర్వాత ఇక్కడ ఇప్పుడు ఎస్పీ గారు, కలెక్టర్ గారు, సబ్ కలెక్టరు, డిఎస్పీ అందరూ ఇక్కడ అందుబాటులో ఉంటారు కాబట్టి రైతుకు సమస్య వచ్చినా, కార్యకర్తకు సమస్య వచ్చినా, లేదంటే మదనపల్లి ప్రజలకు సమస్య వచ్చినా, లేదంటే ఈ జిల్లాలో ఎవరికి సమస్య వచ్చినా కూడా మేమందరూ ఏకతాటి మీద వెళ్ళి ఆ సమస్యని పరిష్కరించే దిశగా మాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు ఎందుకు ముందు చిత్తూరుకు వెళ్ళాలా, లేదంటే రాయచోటికి వెళ్ళాలి, ఇప్పుడు మదనపల్లిలోనే ఉంది కాబట్టి 5 నిమిషాలు పడి అన్న సమయానికి ఉంటే అన్న వెళ్ళగలుగుతాడు, మేము సమయానికి ఉంటే మేము వెళ్ళగలుగుతాము. ఏ సమస్య వచ్చినా కూడా కూటమి ప్రభుత్వంలో ప్రజలకి, మనకి, కార్యకర్తలకి ఎవరికైనా కూడా సమస్యలే కాదు ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాల్సినవి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మార్నింగ్ కూడా కలెక్టర్ గారితో నేను మాట్లాడడం జరిగింది. మా పంచాయతీలో పాస్ పుస్తకాలు పంపిణీ విషయంలో కూడా నేను ఎన్నో విషయాలు చర్చించినాను. ఇంతకుముందు చేసిన సర్వేలో చాలా తప్పులు ఉన్నాయి. ఎల్పిఎం జాయింట్ ఎల్పిఎం నెంబర్స్ ఇచ్చినారు. ఒక పాస్బుక్ ఇచ్చి ఇంకో పాస్బుక్లో ఉన్న ఎల్పిఎం నెంబర్ కూడా ఒకరికే ఇచ్చినారు కాబట్టి అవంతా సవరణ చేయాల్సిన బాధ్యత ఉంది కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు పాస్ పుస్తకాలు కూడా ఎట్లా చేసినారంటే పాతవి ఇచ్చేయమంటున్నారు. రైతులు పాతవి బ్యాంకుల్లో తనఖా పెట్టింటారు, అంటే క్రాప్ లోన్ కింద. సో వాళ్ళు పాత పాస్ పుస్తకాలు ఇవ్వలేరు రైతులు. సో అది కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. సార్, రైతులకి అందరికీ మీకు వెసులుబాటు కల్పించాలా, పాత పుస్తకాలు బ్యాంకుల్లో ఉంటాయి కాబట్టి కొత్త పుస్తకాలు ఇచ్చేయండి, అవి ఇచ్చిన తర్వాత వాళ్ళు బ్యాంకులో వచ్చేసి పాత మీకు హ్యాండ్ ఓవర్ చేస్తుంటే కలెక్టర్ గారు దాన్ని కూడా సానుకూలంగా స్పందించినారు. అట్లా ప్రతి ఏ చిన్న సమస్య వచ్చినా, పెద్ద సమస్య వచ్చినా, అది ఏది వచ్చినా కూడా జిల్లా కేంద్రం మదనపల్లి అయింది కాబట్టి దానికి సంబంధించి మాకు పెద్ద బాధ్యత వచ్చింది కాబట్టి మా ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, మా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్కి మంచి పేరు వచ్చే విధంగా నెక్స్ట్ నిన్ననే మేమందరూ కలిసి జనరల్ ఫస్ట్ కాబట్టి జిల్లా మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రామప్రసాద్ గారిని కలసడం జరిగింది. అతి త్వరలో ఇన్ఛార్జ్ మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి సార్లు కలుస్తాము. ఎందుకు కలుస్తాము అనేది చెప్తా ఉన్నాము. అతి త్వరలో మనకి స్థానిక ఎన్నికలు వస్తాయి. సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు. కాబట్టి ఈ 5 కాన్స్టిట్యూషన్స్ ఉన్న ఇన్ఛార్జీలు, మినిస్టర్లు, ఇప్పుడు తంబలపల్లిలో ఇన్ఛార్జ్ లేదు తెలుగుదేశంకి. సో అట్లప్పుడు మినిస్టర్తోనే మనం మాట్లాడాల్సి ఉంటుంది, లేదంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ అబ్జర్వర్ పెట్టి అక్కడ వాళ్ళతో మాట్లాడుతారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో అలా ఇబ్బందులు లేకుండా నువ్వు పంచాయతీ నుంచి సర్పంచ్గా పోటీ చేయాలని జనసేన ముందరికి వస్తే అతనికి ప్రోత్సాహం ఇచ్చి, సో జనసేన నుంచి ఇతను సర్పంచ్గా పోటీ చేస్తాడు, బీజేపీ నుంచి ఇతను పోటీ చేస్తాడు, తెలుగుదేశం నుంచి మీరు ఇక్కడ చేయండి అని ఒక మంచి వాతావరణంలో ఇన్ఛార్జ్ మినిస్టర్ వర్గంలో మన జిల్లా మినిస్టర్తో గురించి కూర్చొని ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలు, మన పొంగనూరు చల్లాబాబు గారితో ఇన్ఛార్జ్ గారు, మదనపల్లి ఎమ్మెల్యే శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు తంబలపల్లికి ఇన్ఛార్జ్ ప్రకటించినా, లేదంటే అబ్జర్వర్ పెట్టినా కూడా రైట్, మాకు ఇబ్బంది ఏం లేదు. సో అన్ని రకాలుగా కూడా ఇక్కడ కేంద్ర జనసేన పార్టీ జిల్లా కార్యాలయం ఓపెన్ చేస్తూ ఇక్కడ నుంచి ప్రతి కార్యక్రమం చేస్తూ అతి త్వరలో సంస్థాగత ఎన్నికల్లో ఇంక్లూడింగ్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా, కౌన్సిలర్స్ కూడా ఏది వదలకుండా మాకున్న వాటాను న్యాయబద్ధంగా తీసుకుంటూ ప్రతి ఊరికి సముచిత స్థానం కల్పిస్తూ ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళకు అందరూ దగ్గరికి వచ్చి మేము పలానా చోట పోటీ చేస్తామని ఆ వీధిలో, ఆ పంచాయతీలో, అని దీంట్లో వాళ్ళు పేరు తెచ్చుకోవాల్సిందిగా ఈ సమయంలో కోరుచున్నాను. ఓకే సార్. ఓం నమో వెంకటేశ్వర. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా చైర్మన్ గారికి, డిఓ గారికి, జేఈఓ గారికి ధన్యవాదాలు. అనుకోలేదు పర్మిషన్ వస్తుందని, ఎందుకంటే రష్ అవన్నీ ఉంటుంది కదా, అది ట్రై చేసి దొరికింది. లోపల కూడా అందరికీ ఏం లేదు, ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి, ప్రతి సంవత్సరం అదే కోరుకుంటాం. అందరూ బాగుండాలి, ఆర్థిక విషయం, ఆరోగ్య విషయం, అధికార విషయం
సెక్యూర్డ్గా ఉంది. మనం చూస్తుంటే ప్రపంచం మొత్తం ఎక్కడ చూసినా యుద్ధం జరుగుతూనే ఉంది, కంటిన్యూస్ సంవత్సరాలు కాదు సంవత్సరాలు జరుగుతూనే ఉంది. ఆ విధంగా మన భారతదేశం చాలా సేఫ్గా ఉందంటే ప్రధానమంత్రి మోడీ గారికి ఏది ఏమైనా ఆయన చేతిలో ఉంది ఈరోజు దేశం. మరి ఎంతోమంది ఏదో రకరకంగా ఈరోజు డెవలప్మెంట్ జరుగుతుంది, ఈరోజు ముందుకు వెళ్తున్నాం. ప్రపంచంలో తీసుకుంటే 4వ స్థానంలో ఉన్నాం భారతదేశం. చాలామందికి తెలియదు, చాలామంది ఎంతసేపు విదేశాల గురించి మాట్లాడుతారు. 4th ప్లేస్లో ఉంది, 3rd ప్లేస్కి వచ్చేసింది. దానికి కారణం ఎవరంటే ప్రధానమంత్రి మోడీ గారు. నేను పార్టీ తరఫున మాట్లాడాను. మనిషి ఒక వ్యక్తి భగవంతుడు ఇచ్చాడు, కాపాడుతున్నాడు. ఎన్నో చాలామంది చెడగొట్టాలి, నాశనం చేయాలి. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ నేను చెప్పేది దేశభక్తి, పేట్రియాటిజం చాలామంది ఏమిటి అంటారు. చాలామంది ఈరోజు రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టారు, మీరు ఇన్వెస్ట్ చేసి ఆ ల్యాండ్ అనేది ఈరోజు వేరే వాళ్ళ చేతికి పోయిందంటే ఈ ఇన్వెస్ట్మెంట్ కనీసం అలాగనే ఆలోచించి ఇది మన దేశం, ఇది మన ఊరు, మనం కాపాడని చెప్పేసి శక్తి వచ్చినప్పుడు దేశం మాట్లాడి దానికి కావాల్సిన వాళ్ళు మాట్లాడుతున్న సపోర్ట్ చేయాలి. అంతేగాని సైలెంట్గా ఉంటే ఫంక్షన్కి వెళ్తున్నాం, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చప్పట్లు కొడితేనే అవతల వాళ్ళు చేసింది రైట్ రాంగ్ తెలుస్తుంది. సైలెంట్గా ఉంటే అర్థమైందంటే వాళ్ళు తప్పు అంటే అందరూ స్పందించారు. ఈ వ్యక్తి ఫైట్ చేస్తున్నారు, అందరూ చేయాలి. పొలిటికల్ మధ్యలో ఉంటున్న అండర్స్టాండింగ్స్ వాళ్ళ ఇది అదంతా వేరే. ఇన్ జనరల్ నేను చెప్పేది జనరల్ దేశం ఈరోజు నడుస్తుంది. ఇన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, ఇంతమంది లోపల గొడవలు చేస్తున్నారంటే కారణం అక్కడ మెయిన్గా సైనికులు. అక్కడ వాళ్ళు ఎంతోమంది పాపం వాళ్ళు ఎంతమంది తండ్రులు, ఎంతమందికి వాళ్ళు పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ధన్యాలు తెచ్చి పోలీసు దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుతున్న ప్రతి ఒక్కరికి ఇంక్లూడింగ్ డాక్టర్స్, రైతులందరికీ ఈ సంవత్సరం బాగుండాలి, వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి. అలాగే రమేష్ గారు ఆయన చైర్మన్గా ఉంటూ మొన్న రీసెంట్గా చాలా అద్భుతమైన ఒక విషయం చేశారు. చెంచులు క్యాస్ట్ సంబంధించిన వాళ్ళకి నెలకు ఒకసారి ఇచ్చారు, నేను వాయిస్ ఇచ్చాను. ఇలాంటి వ్యక్తి శ్రీశైలంలో మన దర్శనానికి ఇచ్చారు. ఇలాంటి వ్యక్తులు మనకు చాలామంది కావాలి, ఎవరిని నెగ్లెక్ట్ చేయకుండా మనుషులందరూ. సో వాళ్ళు కూడా ఒక అవకాశం ఇస్తే వాళ్ళు కూడా పాపం చాలా హ్యాపీగా దాన్ని కూడా ఇంకా మంచి మంచి పనులు చేయాలి, మా హిందూయిజం ముందుకు తీసుకెళ్ళాలి. ఒకరి వల్ల కాదు, అందరూ కలిస్తేనే అవుతుంది. అట్ ది సేమ్ టైం సెక్యులరిజం చేస్తున్నారు, అందరూ ఉండండి అని చెప్పేది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్, బుద్ధిస్ట్ అందరూ ఉండండి. ఎన్నో భాషలు, ఎన్నో క్యాస్టులు ఎన్నో ఉన్నాయి భారతదేశం ఒకటే, ఎక్కడ లేదు. ఎక్కడికి వెళ్ళినా 1-2 ముస్లిం కంట్రీకి అయితే షియాస్ ఉన్నాయి, క్రిస్టియన్ కంట్రీకి పాటిస్తారు. మన భారతదేశం ఇది జరగాలి, ఇది కంటిన్యూ అవ్వాలి. దీన్ని నాశనం చేయడానికి చాలామంది మనం అది వదలకూడదు. అందరూ ఉండండి, హ్యాపీగా ఉండాలి. అదే మాదిరిగా 48వ సంవత్సరం మన డిసెంబర్ 26కి 47 పూర్తి చేసి 48వ సంవత్సరానికి వచ్చినాము. దేవుడి దయ వల్ల అందరికీ తెలుసు, అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామి పాత్ర చేసి మంచి పేరు సినిమా ఇచ్చారు. శంకర్ దయాళ్ శర్మ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూర్చొని సినిమా చేశారు. భగవంతుడు నాకు ఇచ్చారు, చాలా సంతోషం. చాలా జన్మని సార్ ఇద్దరు చేసిన సినిమాలన్నీ టైం పాస్ తప్ప వేరేం కాదు. అంతకు మించిపోయిన క్యారెక్టర్ ఏంటి అంటే సార్ మీకు మనసులో ఇంకేం క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ లేదు. ఆ క్యారెక్టర్ అయిపోయింది. ఇవన్నీ మామూలుగా టైం పాస్. దానికి అలాగే రాముడు వారు, అలాగే సత్యనారాయణ స్వామి దేవుడి పాత్రలు నడిచారు. యాక్షన్ అన్నీ చేశారు. చాలా సంతోషం. 11 భాషల్లో చేసేటప్పుడు ఇంకా షూటింగ్ జరుగుతున్నాయి. సో నా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, నా అభిమానులు అందరికీ చేతులు హ్యాపీగా ఉన్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు. మదనపల్లి టౌన్కు రావడానికి కారణం 2 ముఖ్యమైన అంశాలు మీ ముందు ప్రస్తావించేదానికి రావడం జరిగింది. మొదటిది నిరుద్యోగం, మైక్రోసాఫ్ట్. రెండవది పేదరికం, ఉపాధి హామీ పథకం. మన ప్రాంతంలో నిరుద్యోగులు కన్నీటితో ఉన్నారు. ఎంటెక్లు, పిహెచ్డీ చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఒక ఎంటెక్ చేసి పిహెచ్డీ చేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఒక ఎస్సీ నాకు ఫోన్ చేశాడు, ఒక బెంగళూరు నుంచి ఒక ఆయన సిఫారసుతో. నాకు కూటికి సరిపోయే ఒక ఉద్యోగాన్ని ఇప్పించాను. పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా కూటికి లేక
ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మనకు స్వతంత్రం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు దాటిపోయింది. నమస్తే. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటై కూడా 70 సంవత్సరాలు దాటిపోయింది. రాయలసీమ జిల్లాల పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. పాత 4 జిల్లాలు చిత్తూరు, కడప, అనంతపూరు, కర్నూలు, ఈ 4 జిల్లాల నుంచి 40 సంవత్సరాల పాటు దాదాపుగా ముఖ్యమంత్రులు వచ్చారు. మన ప్రాంతం నుంచి, రాయలసీమ జిల్లాల నుంచి 7 ముఖ్యమంత్రులు వచ్చారు. మన చిత్తూరు జిల్లా పాత జిల్లా నుంచి కిరణ్ కుమార్ రెడ్డి 3 సంవత్సరాలు ఉన్నాడు ముఖ్యమంత్రిగా. చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. పక్కనే కడప 11 సంవత్సరాలు వైఎస్ఆర్ కుటుంబం ఉంది. ప్రక్కనే అనంతపూరు సంజీవ్ రెడ్డి గారు ఒక 6 సంవత్సరాలు, మరి కర్నూలు జిల్లాలో కూడా ఒక 4 సంవత్సరాలు ఉన్నారు. మొత్తం దాదాపు 40 సంవత్సరాలు పరిపాలిస్తే ఏముంది రాయలసీమలో ఈరోజు రాళ్ళు తప్పించి. నేను ఈరోజు పొద్దున్నే తిరుపతి నుంచి అనంతపూర్కి వెళితే ఈ పక్క ఆ పక్క చూస్తా పోయాను. మేమేంచిన రోడ్డు ఒకటి కనపడ్డదే తప్ప మరి చింతపండు చెట్లు కనిపించినాయి, రాళ్ళు కనిపించినాయి. ఏమీ లేదు. 250 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే, మరి అనంతపూర్ నుంచి ఇక్కడ 150 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఇక్కడ కూడా ఏమీ లేదు. ఎలా పరిస్థితి? మనం బాగుపడాలనంటే ఏంటి మార్గం? హైదరాబాద్లో పరిశ్రమలు వచ్చినాయి, మరి వైజాగ్లో పరిశ్రమలు వెళ్తా ఉన్నాయి. మనకెట్ట? మన రాయలసీమకి ఏంది? ఇదేనా పరిస్థితి? కరువేనా? ఈ రాళ్లతోనే మనం బతకాలనా? మరి ఈ పరిస్థితుల్లో మనకు ఒకటే ఒక మార్గం, మైక్రోసాఫ్ట్. ఏంటి మైక్రోసాఫ్ట్? ఎందుకు వచ్చింది ఈరోజు మైక్రోసాఫ్ట్? 7 ముఖ్యమంత్రులు చేయలేని పని ఒక్క మైక్రోసాఫ్ట్ ఒక్కటే చేయగలదు. అనంతపూర్ జిల్లాలో పుట్టినటువంటి ఒక బిడ్డ, ఆయన పేరు యుగంధర్. రాజంపేటలో పుట్టిన ఒక మహిళ, వాళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకుంటే వాళ్లకు పుట్టిన బిడ్డే సత్యనాదెళ్ళ. మైక్రోసాఫ్ట్ అధిపతి ఆయన ఈరోజు. మరి ఆ మైక్రోసాఫ్ట్ అధిపతి సత్యనాదెళ్ళ ఈ మధ్యనే ఢిల్లీకి వచ్చాడు, ప్రధానమంత్రిని కలిశాడు. ప్రధానమంత్రిని కలిసి మాకు మరి ట్రంప్ వల్ల పన్నులు ఎక్కువ వేస్తున్నారు, మేము భారతదేశంలో పెట్టుబడులు దాదాపుగా 5-10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాం అని చెప్పడం జరిగింది. మరి చెప్పిన తర్వాత ఆయనకు మనసులో పడ్డది ఢిల్లీ పెద్ద ఆయనకి, దీన్ని ఎట్టాగైనా గుజరాత్కు తీసుకెళ్లాలని ఆయన ఫుల్లుగా తయారవుతున్నాడు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అక్కడ ఉందనంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సపోర్టు వల్లే ఆ ప్రభుత్వం నడుస్తూ ఉంది ఈరోజు. మరి ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డ, రాయలసీమ బిడ్డ చంద్రబాబు నాయుడు, మరి ఆయన అవసరం మనకుంది. నేను అడుగుతున్నాను మీ ద్వారా చంద్రబాబు నాయుడిని, వెంటనే మైక్రోసాఫ్ట్ అధినేతతో మాట్లాడి ఆ పెట్టే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మదనపల్లి పెట్టు, లేదంటే మీ కుప్పంలో పెట్టుకో, చిత్తూరులో పెట్టు, లేకుంటే కడపలో పెట్టుకో, రాజంపేటలో పెట్టుకో, తాడిపత్రులు ఎక్కడైనా పెట్టుకోండి. మన రాయలసీమకే ఆ పెట్టుబడులు రావాలి. అది ఒక్కటే మార్గం మనకు. ఆ మార్గంతోనే కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి.
మరి కన్నీళ్లు తొడవాలి నిరుద్యోగులు, మన ప్రాంతం బాగుపడాలి, రాయలసీమ ప్రాంతం హైదరాబాద్ లాగా తయారు కావాలనంటే మార్గం ఒకటి మైక్రోసాఫ్ట్. నేను నిన్ననే ఆయనతో మాట్లాడడం జరిగింది, సత్యనాదెళ్ల గారితో. ఆయన నాకు బాగా తెలుసు. ఆయన తండ్రి యుగంధర్ గారు నాకు మంచి స్నేహితుడు. మరి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడో నాకు తెలీదు. ఆయన మీ ద్వారా నేను విన్నవిస్తున్నాను. నువ్వు వెంటనే మైక్రోసాఫ్ట్ అధినేతతో మాట్లాడి మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు రాయలసీమలో మదనపల్లిలో పెట్టు. మంచి బాగుందిడా, హాయిగా ఎటువంటి వాతావరణం దర్జాగా ఉంటుంది, బెంగళూరు కంటే బాగుంది. ఎడ పెట్టించు. లేకపోతే నీ ఇష్టం వచ్చిన దగ్గర రాయలసీమలోనే ఆ పెట్టుబడులు పెట్టాలి. రాయలసీమలో చదువుకున్న ప్రతి బిడ్డకి ఉద్యోగం రావాలి అని చెప్పి నేను వారికి విన్నవిస్తూ, సత్యనాదెళ్లను కూడా నేను వినయంగా ఆయన్ని ప్రాధేయపడి అడుగుతున్నా. మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు రాయలసీమ బిడ్డ, మరి మనందరం గర్వపడ్డదగ్గ బిడ్డ సత్యనాదెళ్ల ఈ ప్రాంతంలో పుట్టాడు. రాళ్లల్లోనే పుట్టారు వాళ్ళ తల్లిదండ్రులు. నేను చూశాను ఆయన తిరుపతిలో తిరగంగా. మరి తప్పనిసరిగా రాయలసీమకు పెట్టుబడులు పెట్టి ప్రతి బిడ్డకు ఉద్యోగం ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తాను. నా ప్రయత్నాలు నేను చేస్తాను. రెండో విషయం పేదరికం. పేదరికం కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది రాయలసీమ జిల్లాల్లో. 3 పూటల్లో ఒక్క పూట కూడా భోంచేయలేకపోతున్నారు. నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను రాయలసీమలో. అందరూ చికెన్ అంగళ్ళ దగ్గర నిలబడి ఉన్నారు. ఒక ఆయన అడుగుతున్నాడు, ఆ చికెన్ కాళ్ళు అన్నా నాకు ఇమ్మని. ఏంది చికెన్ ఏంది కాళ్ళు ఏంటంటే, ₹1 ఇస్తే ఒక 4 కాళ్ళు ఇస్తారంట. ప్రతి కోడికి 2 కాళ్ళు ఉంటాయి. ₹1 ఇస్తే 4 కాళ్ళు. నేను అడిగాను, ఏం చేస్తావు కాళ్ళు అంటే, దాంతో పులుసు కాసుకొని తింటాను. ఇది పరిస్థితి రాయలసీమ జిల్లాల్లో పేదవాళ్ళ పరిస్థితులు. అందుకొరకే ఇది దృష్టిలో పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 20 సంవత్సరాల నాడు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొని వచ్చాం. ఈ ఉపాధి హామీ పథకం వల్ల కొంత గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని తగ్గించగలిగాం. కనీసం ₹100 కూలీ కాకుండా ₹200 కూలీ వచ్చేది. నెలకు ఒక ₹5,000 సంపాదించుకోగలిగేవాళ్ళు తక్కువ లేకుండా. మరి దాంతో జీవనం గడిపిస్తూ ఉంటే, మొన్ననే పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసే పార్టీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ పథకాన్ని చంపేసింది. కేంద్రం ఇచ్చేటువంటి 100కి 100 పాళ్ళు ఇచ్చే నిధుల్ని 60% మాత్రమే మేము ఇస్తాం, 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి అని చెప్పారు. రెండోది అంతేకాదు, కూలీ రేట్లు కూడా భూస్వాములకు అనుకూలంగా ఉండే విధంగా తయారు చేస్తున్నారు. ఇది దారుణం. మరి రెండోది, మదనపల్లికి మహాత్మా గాంధీకి దగ్గర అనుబంధం ఉంది. మరి బీటీ కాలేజీకి రవీంద్రనాథ్ ఠాగూర్ని పంపించినటువంటి వ్యక్తి ఎవరంటే మహాత్మా గాంధీ గారు. ఆ గాంధీ గారి పేరు మీద ఉన్నటువంటి ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మరి తీసేసి ఎవరు నాకు తెలీదు, ఏం పేరు కూడా తెలీదు. తెలియని ఒక అనామకుడు ఎవరో నాకు తెలియని, ఎవరికీ తెలియని వ్యక్తి పేరు పెట్టడం అనేది మరి ఇది దేశ ద్రోహం అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగతాను. మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తాను. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యం వల్ల తరచూ జరుగుతున్న మరణాలపై ఈరోజు బహుజన్ యువసేన BYS ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం గమనిస్తే, ఇటీవల కాలంలో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యం వల్ల తరచూ మరణాలు జరుగుతున్నాయి. ఒక 3 రోజులు 5 రోజుల క్రితం చూస్తే
తంబాలపల్లికి చెందిన ఒక మహిళ చికిత్స కోసం వస్తే డాక్టర్ నిర్లక్ష్యం వహించి ఆమెకి చికిత్స అందించకపోవడమే కాకుండా ఆమెని హాస్పిటల్ వెలుపల పెట్టేయడంతో చలి తీవ్రత తట్టుకోలేక ఆమె మరణించడం జరిగింది. అలాగే నిన్న గమనిస్తే పలమనేరుకి చెందిన ఒక గర్భిణీ స్త్రీ బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత వారు అక్కడున్న వైద్యులు సరిగా పట్టించుకోకపోవడంతో ఆమె మరణించడం జరిగింది. ఇది గమనిస్తుంటే ఆ తంబాలపల్లికి చెందిన వృద్ధురాలు మరణం దాదాపుగా 5 రోజులు అవుతున్నా కూడా ఆ మరణానికి కారణమైన డాక్టర్ల పైన కానీ నిర్లక్ష్యం వహించిన సిబ్బంది పైన కానీ ఇంతవరకు ఉన్నతాధికారులు కానీ సబ్ కలెక్టర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఎవరు చర్యలు తీసుకోవడం లేదు. అంటే మాకు అర్థం కావడం లేదు, గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యులపైన చర్యలు తీసుకోకూడదు, వాళ్ళపైన ఎటువంటి సస్పెన్షన్లు కానీ వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఏమన్నా రూల్ ఉందో ఏమో మాకు అర్థం కావడం లేదు, లేకపోతే మాకేంలే అన్నట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారేమో మాకు అర్థం కావడం లేదు. ఇలా వ్యవహరించడం వల్ల అక్కడున్న సిబ్బందికి కానీ వైద్యులకు కానీ ఎలాంటి భయం లేకుండా, అంటే వాళ్ళకి బాధ్యత లేకుండా, బాధ్యత అయితే ఎలాగో లేదు. ఎందుకు బాధ్యత లేదంటే ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులే ఈరోజు ప్రాణాలు తీసే దూతలుగా తయారయ్యి ప్రజల ప్రాణాలు పోతున్నా కూడా ఇప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరి అలాంటి నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్ల పైన ఉన్నతాధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? చర్యలు తీసుకుంటేనే కదా ఇంకో డాక్టర్ అలాగా నిర్లక్ష్యం వహించరు, ఇంకో సిబ్బంది ఇంకో పేషెంట్ పట్ల అలాంటి నిర్లక్ష్యం వహించకుండా చర్యలు తీసుకుంటే వాళ్ళు పేషెంట్ని బాగా ట్రీట్ చేస్తారు, వైద్యం అందిస్తారు, ప్రాణాలు పోకుండా ఉంటాయి. మరి ఇంత సీరియస్ ఇష్యూ ఒక జిల్లా హోదా కలిగిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో తరచూ మరణిస్తున్నా కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇంకా ఎన్ని ప్రాణాలు పోతే చర్యలు తీసుకుంటారు? ఇంకా ఎంతమంది పేదలు, గర్భిణీ స్త్రీలు, అలాగే వృద్ధులు, ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతే తప్ప మీరు చర్యలు తీసుకోరా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడగడం జరుగుతుంది. అలాగే డ్యూటీ డాక్టర్లు టైంకి ఉండరు, దాని గురించి ఒక బయోమెట్రిక్ ఏదైనా సిస్టమ్ పెట్టి వాళ్ళ డ్యూటీ టైమ్స్ని మీరు మానిటర్ చేసే విధంగా చర్యలు తీసుకుంటే డాక్టర్స్ ఉంటారు. ఇప్పుడు పోయినా కూడా ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళ పైన చర్యలు తీసుకోండి అంటే ఆ డ్యూటీ డాక్టర్ లేని సమయం కూడా దానిపైన కూడా చర్యలు తీసుకోవడం లేదు. మెడిసిన్స్ లేవు. గమనిస్తే 2 రోజుల క్రితం గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉండాల్సిన మెడిసిన్లు అపోలోలో అమ్ముతున్నారంట. మరి అక్కడ అమ్ముతుంటే ఇక్కడ ప్రజలకు ఫ్రీగా మెడిసిన్స్ ఎట్లా దొరుకుతాయి? వాటిపైన ఇంతవరకు బాగా న్యూస్ వచ్చింది, వైరల్ అయింది, ప్రతి దినపత్రికల్లో వచ్చినాయి, సోషల్ మీడియాలో వచ్చినాయి. కానీ ఇంతవరకు ఆ మందు అక్కడికి పోవడానికి కారణము ఏ అధికారి చేతివాటం ఉందో, ఏ అధికారి నిర్లక్ష్యం వల్ల ఇట్లా మందులు పాడైపోతున్నాయి ఇంతవరకు తెలియడం లేదు. అంటే ఇక్కడ గమనిస్తుంటే ప్రభుత్వ ఆసుపత్రిని ఎవరు పట్టించుకోవడం లేదని అనిపిస్తుంది. అంటే మాకేమి, పేద ప్రజల ప్రాణాలు పోతే మాకేమి అనే లెక్కలో అధికారులు అక్కడున్న సిబ్బందితో పాటు వాళ్ళు కూడా వ్యవహరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. కావున ఇప్పటికైనా ఇంకా ఎవరు ప్రాణాలు పోకుండా, ఎవరు డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఎవరు ప్రాణాలు పోకుండా మీరు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్, జై భారత్.